వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజల్లోకి రాకుండా ఫామ్ హౌస్ కి పరిమితమైన గులాబీ బాస్ ఇప్పుడు బై ఎలక్షన్స్ గురించి మాట్లాడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లో చేరిపోయారు. వాళ్లపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. అయితే తాజాగా కేసీఆర్ త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని ఫిరాయింపులకు పాల్పడిన ప్రతి ఎమ్మెల్యేని తెలంగాణ ప్రజలు ఓడించి బుద్ధి చెబుతారని గులాబీ బాస్ చెప్పడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అయితే కేసీఆర్ ఇంత స్ట్రైట్ కామెంట్స్ చేయడం వెనుక గత 10 ఏళ్ల తమ హయాంలో చేసిన అభివృద్ధిని పట్టించుకొని ప్రజలు ఇప్పుడు ఏడాదిలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేదని కోపంతోనే గెలిపిస్తారనే ధీమాతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే అప్పుడైనా ప్రజల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి సర్కార్ను కడిగి పారేయవచ్చని బీఆర్ఎస్ బాస్ పొలిటికల్ ప్లాన్ లా కనిపిస్తోంది. ఉద్యమ పార్టీగా మొదలై ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ 2 సార్లు అధికారాన్ని పొంది ముచ్చటగా 3వ సారి ఓడిపోయింది. అయితే 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తమ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను అమలు చేయడం లేదని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఉప ఎన్నికల ప్రస్తావన తేవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ ఎర్రవెల్లిలోని కేసీఆర్ కు చెందిన ఫామ్ హౌస్ లో జరిగింది. ఈ సందర్భంగా జరిగిన చర్చల్లో రాజకీయ పరిణామాలు, రానున్న ఉప ఎన్నికలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై గంభీరంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయని, పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. మోసం చేసిన వాళ్లను తెలంగాణ ప్రజలు ఓడించి బుద్ధి చెబుతారని, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం ఖాయమని తెలిపారు. రాబోయే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తాటికొండ రాజయ్య పోటీ చేయడం అనివార్యమని, ఈ ఎన్నికల్లో రాజయ్య గెలుపునకు ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏ ఎన్నికల్లో విజయం సాధించలేదు. ప్రజల్లో తమకు మద్దతు పెరిగిందనే చూపించుకునే సందర్భం కూడా రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా తేవడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ ను ఓడించి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలనే కోపంతో ప్రజలున్నట్లుగా గ్రహించిన కేసీఆర్ ఉప ఎన్నికలు అంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇక కేసీఆర్ పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో ఉండి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని ఆలోచనతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అందుకే అసెంబ్లీ సమావేశాలకు కూడా వెళ్లకుండా ఫామ్ హౌస్ నుంచే రాజకీయాలు చేస్తున్నారని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే అప్పుడు బీఆర్ఎస్ బలం ఎంత ఉందో మరోసారి రుజువు అవుతుంది. మొత్తం మీద గులాబీ బాస్ నోటి వెంట ఉప ఎన్నిక అనే మాట రావడం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆనందానికి అవధుల్లేవు. అయితే గులాబీ బాస్ ఆశపడుతున్నట్లు ఒకవేళ తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందా, లేదా 10 ఏళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందా తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.